మీరేం డిమాండ్ చేస్తున్నారు? నిజంగానే ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనబడుతున్నదా? రికవరీ చేయడమా, అరెస్ట్ చేయడమా, ఇవన్నీ? నాకైతే చిత్తశుద్ధి అయితే కనబడతలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ చేసిరు వాళ్ళు. ఆల్మోస్ట్ ఇప్పుడు 9th వస్తే 2 సంవత్సరాలు అవుతుంది కదా. సో ఎప్పుడూ లోపల పోవాల్సిన ముచ్చట ఇది. తర్వాత ఇదేంది ఉట్టి ఏంటంటే ఏదో చిన్న మన ఇంట్లో చిన్న సుందెలకలు ఉంటుంది చూసిన చిన్నవి, వీళ్ళు ఏనుగలు తిన్నారు. వీళ్ళు ఏనుగలు తినేటోళ్ళకు సుందెలక కేసు ఇది చిన్న కేసు. బట్ స్టిల్ తినుడే సమస్యనే లేదు. సో నువ్వు దీని విషయంలో ఎప్పుడో లోపలికి వేయాల్సింది. సరే ఇప్పుడు గవర్నర్ అయితే ఇచ్చి ఇన్ని రోజులు అంతా పిటకథలు ఎప్పుడు తిరిగి వీళ్ళంతా ఇప్పుడు అసలు కాడికి వచ్చింది. ఆయన కూడా లోటా పీస్ కేసు ఇది అన్నాడు. నిజం కూడా ఆయనకు లోటా పీస్ కేసు ఇది. ఎందుకంటే చాలా పెద్దవి కదా, ఏనుగ తిన్నారు కదా వాళ్ళు. కాళేశ్వరం ఉండే, ఫోన్ ట్యాపింగ్ ఉండే, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ తోటి ఎవరి దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి అవన్నీ చూసే భూములు దాదాపు 25 లక్షల ఎకరాలట. ఒకటి కాదు, రెండు కాదు. వాళ్ళే చెప్పిన కథనే. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు చెప్పిన కథనే కదా. సో ఇవన్నీ అటవీ భూములు మింగిర్రు. మా భగవంతునికి సంబంధించినటువంటి గుడుల భూములు, ఎండోమెంట్ భూములు మింగిర్రు. వీళ్ళన్నీ అన్నీ చిన్న చిన్న వేలలో లేవు, అన్ని లక్షలలోనే ఉన్నాయి, లక్షల ఎకరాలే ఉన్నాయి. ఇవన్నీ చాలా పెద్ద. ఇవన్నీ ఇంకా అక్కడ దాకా పోతలేరు. అక్కడ దాకా వీళ్ళందరూ లాలుచి పడుతున్నారు. మనకు కూడా తెలుస్తున్నది. అట్లీస్ట్ దీనికి ఏంటంటే ఇప్పుడు గవర్నర్ ఇచ్చిండు కాబట్టి, యు గో హెడ్ అన్నాడు కాబట్టి కానూన్ ప్రకారంగా, ఇక ఏంది ఆయన ఇప్పుడు చెప్తున్నది చంద్రబాబు విషయంలో జగన్ చేసిన తప్పు నేను చేయదలుచుకోకనే ఇట్లా చేసినాను అన్నాడు కదా. ఇదేదో చిన్న దాంట్లోనైతే ప్రస్తుతానికైతే ఇరికిండు. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వీళ్ళందరూ ఎంటైర్ మొత్తం అసలు కేసీఆర్ కుటుంబం మొత్తము ఇప్పటివరకు కాదు, ఆయన వచ్చిన 2 నెలల్లో లోపల అందరూ మొత్తం కుటుంబం మొత్తం పొద్దున్న లేస్తే బాట్నీ ఫైల్ అనుకుంటా అలా జైల్లో కూర్చొని వాళ్ళ జైలు కూడా తినాల్సిన వాళ్ళను బయట దిప్పుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. వీళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నది. మనం చెప్తున్నాను కదా, ఇంత ముందు నువ్వు చెప్పినట్టు 1,00,000 కోట్లు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పింది కదా. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? మేము కూడా, నేను ఆయన ఒక వేదిక మీద గదరన్న మీటింగ్ లో ఒక వేదిక మీద చెప్పినప్పుడు ఆయన చెప్పిన, ఏ రోజైతే నువ్వు కేసులు మొత్తం బయటకు తీసి వాళ్ళని అరెస్ట్ చేస్తావో, వాళ్ళ నుంచి పైసలు కక్కిస్తావో, ఆ రోజే రేవంత్ రెడ్డిని నమ్ముతారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముతారని చాలా క్లియర్ గా చెప్పినాం. అప్పటి నుంచి అదే స్టాండ్ లో ఉన్నాం, ఇప్పటి కూడా అదే ఉన్నాం. అట్లీస్ట్ ఈ కేసులన్నా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లొటపీస్ కేసు కేటీఆర్ కు లొటపీస్ కేసు కదా. ఇక పెద్ద కేసులు ఏమేమి ఉన్నాయో అవన్నిటి మీద కూడా ఇమ్మీడియట్ గా వెంటనే దాన్ని ఎంబడబడాలి. ఇప్పుడు తీసుకుపోయి వీళ్ళు ఏం చేశారు, మన కాళేశ్వరం తీసుకుపోయి సెంటర్ కాడ పడేసారు, కేసు ఆడ తీసుకుపోయి పడేసారు. వీళ్ళు ఇక్కడ అవన్నీ చేయొచ్చు వీళ్ళు మొత్తం కంప్లీట్ గా, కానీ తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ కోర్టులు వేసారు. ఇప్పుడు వాళ్ళు ఏంది, ఇప్పుడు ఇవన్నీ కలిసే ఉన్నారు అన్నట్టుగానే ఉన్నది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వాళ్ళ యాక్షన్ తీసుకుంటలేరు అక్కడ నుండి. సో ఇక్కడ ఇప్పుడు టెలిఫోన్ సంబంధించిన కేసు ఏమైనాయి, ఈ భూములకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ అయితే బయటికి వస్తలేవు. ఇప్పుడు మనం జనరల్ మాట్లాడుకుంటున్నట్టు ఏ మొఖాలైతే కేసీఆర్ దగ్గర ఎవరైతే ల్యాండ్ డీలింగ్స్ అన్ని చేసిండ్రో అదే మొఖాలు ఇప్పుడు మళ్ళా ఏవి రెడ్డి వీళ్ళ రూపంగా అదే మొఖాలు రేవంత్ రెడ్డి దగ్గర కనబడుతున్నాయి. ఇవి మనం దాదాపు ఒక 10 నెలలు సంవత్సరం నుంచి పేర్లు తీసి మాట్లాడుతున్నాం, కానీ ఒక్కరు దీన్ని కౌంటర్ వేస్తలేరు వాళ్ళు. అది నీకు రియల్ ఎస్టేట్ రంగంలో పైన టాప్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అంతా మొత్తం క్లియర్ కట్ గా తెలుసు. ఇప్పుడు కొన్ని పేర్లు ఉన్నాయండి భూములు అనగానే, ఏవి రెడ్డి, ఉదయ్, ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, వీళ్ళంతా ఒక టీం కదా. ఇదంతా రియల్ ఎస్టేట్ టీం. ఇదంతా రియల్ ఎస్టేట్ కేటీఆర్ తో కూడా కలిసి ఉన్న టీమే ఇదంతా. 100% రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళంతా. ఈ మాఫియాకు పార్టీ గిట్టి అనేది ఏముండదు, పైసలు. ఈ మాఫియాలో భాగమే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కూడా అందులో భాగం అయిపోయిండు. వాళ్ళ షేర్ హోల్డర్ పార్ట్నర్లు వీళ్ళంతా. పార్ట్నర్లు కాకుండా ఉండేది ఉంటే వాళ్ళే వచ్చి వీళ్ళెందుకు చేస్తారు? రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వంలో వీళ్ళ మోకాలతోటే పనులు జరిగినాయని ఇప్పుడు కవితకు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మనం చాలా గట్టిగా చెప్పినాం ఈ అంశాలు. ఇప్పటి కూడా చెప్తాం కూడా ఎప్పటి కూడా చెప్తాం. మీకు వాళ్ళతో సంబంధాలుండి వీళ్ళంతా కలిసినారు కాబట్టి ఆ భూములు జాగాల దానిలో ఏం చేయరు. కానీ ఇప్పుడు దీన్ని ఈ చిన్న సుందెల్కా లొటపీసు కేసు అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి వాటన్నిటి పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నదని చెప్పని అనిపిస్తుంది నాకు అయితే క్లియర్ గా. సో ఎప్పటిదాకానైతే కంప్లీట్ భూముల మీద వీటన్నిటి మీద ఈ స్కామ్స్ అన్ని వీళ్ళు చేసిన స్కామ్స్ అన్నిటి మీద సమగ్రంగా తీసుకొచ్చి బయట పెట్టకపోతాం. 1,00,000 కోట్లు ఎక్కడ? ఇది 54 కోట్ల రూపాయలు, అది కూడా క్విట్ ప్రోకో కింద 50 కోట్లు వీళ్ళకి ఆల్రెడీ మళ్ళీ రానే వచ్చినాయి. 2024లో అవి రానే వచ్చినాయి. అదేంటి అడ్వాన్స్డ్ గా ఇచ్చి పెట్టిన దానికని చెప్పని. సో దాన్ని చూపించి దాని చుట్టే తిప్పుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1,200 మంది పిల్లలు చచ్చిపోయింది ఇటువంటి వాటిని తీసినందుకు కాదు. ఈ కుటుంబాలు ఎవరెవరైతున్నారో వాళ్ళ త్యాగాలు ఇలా వాళ్ళు రోధిస్తున్నారు. ఎవరెవరైతే జైళ్ళకు పోయినారో తెలంగాణ గురించి, ఎవరైతే లాఠీ దెబ్బలు తిన్నారో, ఎక్కడెక్కడ ఏ నేలైతే రక్త తర్పణం జరిగిందో తెలంగాణలో, వాళ్ళందరూ ఆ పల్లెలను వాళ్ళందరినీ యాద్ చేసుకొని చూడాల్సింది ఏంటంటే ఈ ముఖ్యమంత్రినైనా
రేవంత్ రెడ్డి అయినా లేకపోతే కేసీఆర్ అయినా ఈ రెండు కలిసే ఉన్నాయి. ఇవన్నీ ఈ రెండు కలిసే చేసి జనాన్ని పిచ్చోలని చేసే ప్రయత్నం చేస్తారు అనేది చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. లేకపోతే నేను సెంటర్ పంపించాల్సిన అవసరం లేదు. ఇన్ని స్కామ్లు ఇక్కడ మన దగ్గర నుంచి కూడా మన తొలి దగ్గర నుంచి కూడా ఎన్ని భూముల ఇష్యూస్ వచ్చినా కానీ ఒక్క దాంట్లో కూడా ఇప్పటివరకు యాక్షన్ జరుగుతలేదు. ఉల్టా ఇలా పేదోళ్ళ గుడిసెలు నాశనం బట్టి చేస్తున్నారు, ఇల్లు నాశనం బట్టి చేస్తున్నారు. ఉన్నోరు ఒక్క ఫామ్ హౌస్ మీద పడలేదు, ఒక్క ఇంటి మీద పడలేదు. లాస్ట్ ఆయన కుటుంబ సభ్యులు ఉన్నాయి కూడా బఫర్ జోన్లలో ఉన్నాయంటే కూడా వాళ్ళ మీద కూడా పైసా యాక్షన్ జరగలేదు. సో ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, అబ్జర్వ్ చేస్తారు, జనాలు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు జనానికి చెప్తున్నారు ఏంది, అరే రాష్ట్రం మొత్తం పేదరికం ఉన్నది, మొత్తం ముంచిపోయినారు వాళ్ళు, మేము ఏం చేయలేక ఉన్నాము లెక్కలు చెప్తున్నారు. వాళ్ళు నౌకర్లు అంటే లెక్కలు చెప్తున్నారు, మంచి అన్నం పెట్టినాయంటే లెక్కలు చెప్తున్నారు, యూనివర్సిటీకి పైసలు అంటే లెక్కలు, మాకు ఈ పైసలే ఉండి ఆడికి ఇస్తున్నారు. ఇంకా పెన్షన్లు 20 అంటే పెన్షన్లు కూడా ఇస్తలేరు. పెన్షన్ పైసలు అయితే వాళ్ళే కదా ఇస్తలేరు. ఏది అడిగినా స్కాలర్షిప్ పైసలు బీసీ స్కాలర్షిప్ చదువుకుంటుందంటే వాళ్ళే కూడా ఇస్తలేరు. సో ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ ఇన్ని కుంభకోణాలు జరిగి స్కాములు జరిగి ఆ పైసలన్నీ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వాటిని మాత్రం కక్కించే ప్రయత్నం జరుగుతలేదు. నువ్వు జస్ట్ ఇప్పుడు లేవనెత్తిన అంశాలలో ఒక 2-3 ల్యాండ్ డీలింగ్ చేస్తే 1,00,000 కోట్లు బయటపడతాయి. ఈజీగా 1,00,000 కోట్లు బయటపడతాయి. 1,00,000 కోట్లతోటి నువ్వు వండర్ చేయవు తెలంగాణలో. కానీ ఇవన్నీ ఎవరి దగ్గర పోతున్నాయి? ఎట్లయితే నువ్వు నేషనల్ సగటు 1% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ది నేషన్ ఈస్ హోల్డింగ్ 44% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ది నేషన్ ఎట్లయితుందో, ఈ 1% దాంట్లో రేవంత్ రెడ్డి వస్తాడు, కేటీఆర్ వస్తాడు. వాళ్ళ దగ్గర బ్రోకర్ గాన్లు ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఏవీ రెడ్డి అసలు వాళ్ళందరూ ఈ బ్రోకర్ నా కొడుకులంతా, ఈ వీళ్ళంతా మధ్యవర్తిత్వం అక్కడ నుంచి మధ్యవర్తిత్వం చేసి జనాలను పిచ్చోలని చేస్తున్నారు. వీళ్ళైనా గదే కథ, వాళ్ళైనా గదే కథ. ఆయన రుచం ముందు ఎట్లా చెప్పిండు, తొడలు కొట్టి మీసాలు తిప్పి నల్లమల పులిబిడ్డని బిడ్డ మిమ్మల్ని లోపటేస్తా, మీకు చిప్ప కూడా తినిపిస్తా అని. ఏం లేదు, ఏం చిప్పకూడదు, తినిపించేది ఏం లేదు, వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సో ఈ ఒక్క కేసులలో కానీ ఈ కేసులో లోపల పోవాల్సిందే. ఇది కాదు మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు ఎంత తిన్నారో 1,00,000 కోట్లు మీరు చెప్పారు కదా, రాహుల్ గాంధీ మీరు అంతా చెప్పారు కదా, వాస్తవమే. అది అంతగానే ఎక్కువ ఉన్నాయి మొత్తం తీస్తే.